ఎంతో మంది తల్లిదండ్రులు లబోదీపమని ఏడుస్తూ గుండెలు బాదుకుంటున్నారు ఈ సమాజంలో మీరు చూడొచ్చు. కావాలంటే చాలా మంది అమ్మాయిలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, బయట సాంగత్యాలకు అలవాటు పడిపోయారు. చాలా మంది అబ్బాయిలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, బయట సాంగత్యాలకు అలవాటు పడిపోయారు. అలా అని మంచి మార్గంలో ఉంటే నో ప్రాబ్లం, మంచి మార్గాలలో లేరు, చెడు మార్గాల వైపుకు వెళ్ళిపోయారు. అప్పుడు తల్లిదండ్రులు ఏమంటున్నారు తెలుసా? అంతా అయిపోయిన తర్వాత కనడం మన చేతిలో ఉంది కానీ రాతలు మన చేతిలో ఉన్నాయి ఏంటండి? పిల్లల్ని కనగలో, వాళ్లకు సరైన ఆహారాన్ని కూడా పెట్టగలో, అలా పెట్టడం నువ్వు ప్రారంభిస్తే, ఒక మాట కాకపోతే ఒక మాట అయినా వాళ్ళ లోపలికి వెళితే ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనలో పడతారు. మోసపోకుండా తమ జీవితాన్ని కట్టుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. కనుక తల్లిదండ్రులు కేవలం అన్నం పెట్టి చేతులు దులిపేసుకుంటే సరిపోదు. బలమైన ఆహారం ఆత్మకు కూడా అందించాలి. వివేకం కావాలి, వివేచన కావాలి, జ్ఞానం కావాలి. మీరు పాటిస్తే వాళ్ళు చూసి నేర్చుకుంటారు కనుక మీరు పాటించాలి, వాళ్లకు నేర్పించాలి. అప్పుడు ఈ దశను సమర్థవంతంగా వినియోగించుకునే వాళ్ళు గొప్పవాళ్ళుగా నిలబడతారు, మీకు పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారు, దేవుని నామానికి మహిమకరంగా బ్రతుకుతారు. ఇప్పుడు వదిలేసాం అనుకోండి, ఎక్కడికి పోతారో తెలియదు.